రేణుగుంట విమానాశ్రయంలో నిర్వహించిన రోడ్డు భద్రత మా ప్రాధాన్యత రాష్ట్ర స్థాయి కార్యక్రమంలో హోంమంత్రి వంగలపూడి అనిత, మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, అనకాని సత్యప్రసాద్ పాల్గొన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు తీసుకోవాలని, ట్రాఫిక్ నిబంధనల అమల్లో రాజీ పడకూడదని మంత్రులు స్పష్టం చేశారు. మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఈ సందర్భంగా పోలీస్ శాఖకు అధునాతన బ్రీత్ అనలైజర్ పరికరాలను అందజేశారు. కొత్త పరికరాలతో తనిఖీలను మరింత వేగవంతం చేసి ప్రజల భద్రతను మెరుగుపరుస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, పోలీసు అధికారులు పాల్గొన్నారు. ఈరోజు ఈ కార్యక్రమానికి ప్రారంభించడానికి ముఖ్య అతిథులుగా అక్కడ హోమ్ మినిస్టర్ గారు నన్ను, అదేవిధంగా మన ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు, రెవెన్యూ మినిస్టర్ గారు అనగాని సత్యప్రసాద్ గారిని, ఎండోమెంట్ మినిస్టర్ గారు మన ఆనం రామనారాయణ రెడ్డి గారిని అందరినీ కూడా ఇక్కడ ఆహ్వానించి ప్రజల్లో ట్రాఫిక్ నిబంధనల పట్ల ఒక అవగాహన కల్పించడానికి, అదేవిధంగా రోడ్డు ప్రమాదాలు నివారించడం చేయడానికి మంచి కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టినందుకు ప్రత్యేకంగా జిల్లా కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే మన తిరుపతి అంటేనే చాలా మంది భక్తులు ఇక్కడికి వచ్చి వెళ్ళే ఏరియా. అరౌండ్ ఒక 10 జాతీయ రహదారులు, 13 రాష్ట్ర రహదారులు ఉన్న ఈ సిటీలో చాలా మంది లాస్ట్ 1 ఇయర్ నుంచి చూసుకుంటే ఒక 1500 మంది గాయపడమే కాకుండా సుమారుగా 500 మందికి పైగా ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. బికాస్ ఆఫ్ చాలా మంది ఏంటంటే తిరుపతి దర్శనానికి రావడం, ఓవర్ కెపాసిటీతో రావడం, అదేవిధంగా రెస్ట్లెస్గా రావడం, నైట్ అంతా ప్రయాణం చేసి రావడం ఒక ఎత్తు అయితే, సెకండ్ అదర్గా మనం ఆలోచిస్తే చాలా ఎక్కువ మంది డంక్ అండ్ డ్రైవ్ సిచ్యువేషన్స్లో వాళ్ళు చనిపోవడం. ఇంకొకటి ఏంటంటే హెల్మెట్ లేకుండా 2 వీలర్స్ చాలా మంది చనిపోయిన పరిస్థితి కూడా, హెల్మెట్ లేకుండా చనిపోయిన పరిస్థితి. అంటే అసలు వీళ్ళందరూ ఎందుకు ఇలా చనిపోతున్నారు, ఎందుకు రోడ్ యాక్సిడెంట్లు ఎక్కువ మంది చనిపోయి ఎక్కువ మంది గాయపడుతున్నారని ఒక అనాలిసిస్ కూడా తీసుకొని గౌరవ కలెక్టర్ గారు, ఎస్పీ గారు కూడా అనాలిసిస్ తీసుకొని ఒక 3 స్టేజెస్గా దీన్ని నిర్మూలించాలి, దీన్ని అరికట్టాలి అని చెప్పి ఒక ప్రణాళికబద్ధంగా ముందుకెళ్తాం. దానిలో భాగంగానే ఈరోజు బ్రీత్ అనలైజర్స్ని సుమారుగా ఒక 25 బ్రీత్ అనలైజర్స్ని ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి అందించడం, ఒక 25 సేఫ్టీ వెహికల్స్ని కూడా ఈరోజు ఏర్పాటు చేయడమే కాకుండా ప్రతి టోల్ గేట్ దగ్గర కూడా ఈ వెహికల్స్ అదేవిధంగా బ్రీత్ అనలైజర్స్తో కంపల్సరీగా డిపార్ట్మెంట్ వాళ్ళు ప్రతి ఒక్కరిని కూడా చెక్ చేయడం జరుగుతుంది. ప్రజలు కూడా దీనికి సహకరించాల్సిందిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఒక డ్రంకన్ స్టేజ్లో ఒక అతను డ్రైవ్ చేసుకుని వచ్చాడంటే అతను ఒక్క ప్రాణానికే కాదండి, అతనితో పాటు సుమారుగా 2-3 ప్రాణాలకు కూడా ప్రమాదం వచ్చే పరిస్థితి కూడా ఉంటుంది. ఈరోజు మా హోమ్ మినిస్టర్ గారికి అందరికీ నా నమస్కారాలు. తిరుపతి జిల్లాలో ఎక్కువగా నేషనల్ హైవేస్, స్టేట్ హైవేస్, దాదాపు 7 నేషనల్ హైవేస్, 12 స్టేట్ హైవేస్ వెళ్తూ అవుతున్నాయి. ఎక్కువగా ప్రయాణికులు, భక్తులు వచ్చి వెళ్తుంటారు కాబట్టి వారి టైం బౌండ్లో వెళ్ళడం వల్ల ఎక్కువగా యాక్సిడెంట్స్ అవుతున్నాయి. దాదాపు 500 మంది లాస్ట్ 1 ఇయర్లో యాక్సిడెంట్స్లో చనిపోవడం జరిగింది. ముఖ్యంగా ర్యాషన్ నెగ్లిజెంటు, లేదంటే డ్రంక్ అండ్ డ్రైవ్, తర్వాత రాంగ్ సైడ్ డ్రైవింగ్ చేయడం వల్ల, హెల్మెట్స్ లేకపోవడం వల్ల చనిపోతున్నారు. సో రోడ్డు భద్రతలో ముఖ్యంగా ప్రధాన ధ్యేయంగా తీసుకొని గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం నిర్దేశించిన ఆదేశాల ప్రకారం మేము అన్ని ప్రాంతాల్లో కూడా రోడ్ సేఫ్టీ నియమాలు పాటించమని, అటు ఎడ్యుకేషను, ఇంజనీరింగు, ఎన్ఫోర్స్మెంట్ అన్నీ కూడా చేయడం జరుగుతుంది. అందులో భాగంగా ఎన్ఫోర్స్మెంట్లో భాగంగా నో హెల్మెట్ నో పెట్రోల్, అంటే అందరూ ఎక్కువగా వ్యక్తులు ఈ 2 వీలర్స్లో చనిపోయే వాళ్ళందరూ కూడా హెల్మెట్ లేకపోవడం చనిపోతున్నారు. సో అందులో భాగంగా హెల్మెట్ వేర్ చేయమంటూ, అదేవిధంగా డ్రంక్ అండ్ డ్రైవ్ చేయడం వల్ల వాళ్ళకి ఇబ్బంది కలపడమే కాకుండా ఎదుటి వ్యక్తి వారిపై కూడా ఇబ్బంది కలిగే ప్రమాదం ఉంది. కాబట్టి డ్రంక్ అండ్ డ్రైవ్ పూర్తిగా నిర్మూలించాలనే ఒక ధ్యేయంతో అన్ని హైవే మొబైల్స్కి ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ ఎక్విప్మెంట్, డీడీ ఎక్విప్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా అన్ని పోలీస్ స్టేషన్లకి డీడీ ఎక్విప్మెంట్ ఇస్తూ ప్రతి ఒక్కరు కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేసి ఎవరైతే డ్రంక్ అండ్ డ్రైవ్ దొరుకుతారో వారిపై డ్రైవింగ్ లైసెన్స్ క్యాన్సిల్ చేయడం, వారు ఇంకా ఎక్కువగా మోతాదులో తాగి దొరికితే వారి యొక్క పోలీస్ ఐపీసీ కేసులు పెట్టి వారిని అరెస్ట్ చేయడం కూడా జరుగుతూ ఉంది. మా హోమ్ మినిస్టర్ గారికి వాడు తప్పు అంటే అది వచ్చేసి అప్పుడు ఉంటే అప్పుడు మనం వదిలేస్తారు. అక్కడ నుంచి వస్తుంది. ఏంట్రా కుర్రాడు ఎవరు?
కూడా బ్రహ్మాండంగా ఓపెన్ చేసుకోవాలి. తర్వాత నూతన వెహికల్స్ కూడా మా మంత్రి గారు ఇవ్వాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.